రాజధాని గ్రామాల్లో సరైన ప్రణాళిక లేకుండా సాగుతున్న నిర్మాణాలు అమరావతికి అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తుండగా అక్కడి గ్రామాల్లో కొత్తగా కనిపిస్తున్న ప్రగతితో మొత్తం రాజధాని ప్రణాళికకే ఇబ్బందికరంగా తయారవుతోంది. మౌలిక సదుపాయాలు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాలు భవిష్యత్తులో సమస్యలు తెచ్చేలా ఉన్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రకటన వచ్చినప్పటి నుంచి అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రూపురేఖలు మారుతూ వస్తున్నాయి. రాజధాని ప్రకటనతో ఇక్కడి భూముల ధరలు కోట్లకు చేరాయి. చాలా మంది రైతులు పొలాలు విక్రయించి ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. ఆ ధన ప్రభావం గ్రామాల్లో ఇప్పుడు బాగా కనిపిస్తోంది. పొలాలు అమ్ముకున్న వారిలో చాలా మంది మంచి ఇళ్లు కట్టుకుంటున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2-3 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ నివాసాలను అద్దెలకిచ్చి ఆదాయం పొందాలన్నది వారి ఆలోచన. అయితే ఈ నిర్మాణాలు ఒక పద్ధతి ప్రకారం సాగకపోవడమే సమస్యగా మారుతోంది. పంచాయతీల్లో G+2 నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ ప్రాంతం CRDA పరిధిలోకి వచ్చాక అనుమతులన్నీ CRDA ప్రణాళికా విభాగం ఇస్తోంది. చిన్నపాటి స్థలాల్లో నిర్మాణాలకు G+2 అనుమతులు ఇస్తున్న CRDA కొన్ని పెద్ద స్థలాలకు మాత్రం G+3 అనుమతులిస్తోంది. కొందరు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 4-5 అంతస్తులు కడుతున్నారు. అపార్ట్మెంట్ల తరహాలో నిర్మాణాలు చేస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో CRDA ఇన్నాళ్లు ఉదారంగా వ్యవహరించింది. దీనిని అలుసుగా తీసుకుని కొందరు గ్రామ కంఠాల్లోనూ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ ఇరుకు సందుల్లో నిర్మిస్తున్న పెద్ద భవనాలకు వెళ్లడానికి సరైన రహదారులు లేవు. అన్ని ఇరుకు రోడ్లే. కనీసం 20 ప్లాట్లు ఉండేలా కొన్ని అపార్ట్మెంట్లు నిర్మించారు. అక్కడ బైకులు, కార్ల పార్కింగ్ సదుపాయం లేదు. అసలు కార్లు వెళ్లే పెద్ద రోడ్లు సైతం లేవు. చాలా చోట్ల ఇరుకు వీధుల్లో 3-4 అంతస్తుల ఇళ్లు నిర్మించారు. వీటిలోకి జనం అద్దెకొస్తే వారి అవసరాలకు తగిన సౌకర్యాలు ఉండే పరిస్థితి లేదు. గ్రామాల్లోని ఇళ్లను కదిలించమని ప్రభుత్వం హామీ ఇచ్చినందున రోడ్ల విస్తరణ కోసం ఇళ్లను తొలగించే అవకాశం కూడా లేదు. ఇంతటి భారీ భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినా అగ్నిమాపక శకటాలు అక్కడకు వెళ్లే పరిస్థితి లేదు. మొదట్లో కొన్ని నిర్మాణాలు మాత్రమే చేపట్టడంతో CRDA పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు రాజధానిలోని 29 గ్రామాల్లో 5,000కు పైగా నిర్మాణాలు జరిగాయి. గ్రామాల అభివృద్ధి ఆహ్వానించదగ్గ విషయమే అయినా అది ప్రణాళికాబద్ధంగా లేకపోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తేలా ఉన్నాయి. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించేందుకు తహతహలాడుతున్న CRDA రాజధాని పరిధిలోని గ్రామాలు ఎలా ఉన్నాయో పట్టించుకోవడం లేదు. మౌలిక వస్తువుల కల్పన జరగకుండా భారీ అంతస్తుల నిర్మాణం జరగడం భవిష్యత్తులో విపరిణామాలకు దారితీస్తుందని అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో CRDA దృష్టి సారించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమరావతి నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ETV న్యూస్.